హాయ్ గైస్, ఇప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్. సో దీన్ని ఒక నెంబర్ లైన్ పైన మీకు వేసి చెప్పడం జరిగిందనమాట. సో అయితే ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేటప్పుడు ఎలా రాస్తాం, రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేటప్పుడు ఎలా రాస్తాం. సో చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేముంది ఎల్ ఉందనుకుందాం. ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేసేదాం, దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్గా మనం ఎలా రాస్తామంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్గా రాసాం ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాసాం. అదే రైట్ హ్యాండ్ లిమిట్లో ఏం చెప్తాం, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాసాం. సో రెండు ఈక్వల్ అయినప్పుడే ఏదైతే లిమిట్ అంటున్నామో అది ఎగ్జిస్టెన్స్ అవుతుంది, అండ్ దట్ మీన్ అది డిఫైన్ అవుతుంది అని చెప్తాం అనమాట. సో అలా అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కానీ రైట్ హ్యాండ్ లిమిట్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఓకే ఫంక్షన్ అండ్ ఇలా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ బై మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వెన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎయిదర్ గ్రేటర్ దెన్ అవ్వచ్చు ఆర్ లెస్ దెన్ అవ్వచ్చు, బట్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ 0 when it will be 0 because when x is equal to 0, x is equal to 0 అయినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ 0 అవుతుందని చెప్పాడు. అండ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ సిచ్యువేషన్లో ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ x is equal to 0 అయినప్పుడు దీని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి దీన్ని ఎలా చేస్తే సరిపోతుంది. అంటే ఈ క్వశ్చన్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫంక్షన్ ఇలా ఇచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం చెప్పండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఫస్ట్ కండిషన్. ఓకే, ఫస్ట్ కండిషన్ మనకి ఇక్కడ తెలియాలి. అలా అయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని దీన్ని అప్లై చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెండ్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏతో రాద్దాం. ఓకే, ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాస్తాం. ఓకే, దీన్ని మనం ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసి హెచ్తో మనం రాస్తే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 దెన్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్గా మనం దీన్ని డిఫైన్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ కండిషన్లో మనకి ఏం చెప్పాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండేటప్పుడు లిమిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దెన్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఇక్కడ చూడండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ 0 మైనస్ హెచ్గా రాస్తాం అనమాట. అయితే ఇక్కడ ఒక వాల్యూ తెలుసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు డొమైన్ ఏం తీసుకున్నాం చెప్పండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేసరికి ఏమవుతుంది, ఇట్ షుడ్ నాట్ బి 0 బట్ ఇట్ విల్ బి సమ్ లెస్ టు 0, అంటే 0 కన్నా చిన్నది అని తెలుసు. 0 కన్నా చిన్నది అనేటప్పుడు మనం ఏది అప్లై చేయాలి, సో దీన్ని అప్లై చేయాలని మనకు తెలుసు. సో రెండవ ఫంక్షన్ని మనం దీన్ని అప్లై చేద్దాం. సో లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఓకే, ఎఫ్ ఆఫ్ 0 మైనస్ హెచ్ కాస్త మనం ఏం చేస్తాం, దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేమొస్తుంది, సో 0 మైనస్ హెచ్ బై మాడ్యులస్ ఆఫ్ 0 మైనస్ హెచ్గా మనకి రావడం అయితే జరుగుతుంది. సో అలా అనుకుంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 మైనస్ హెచ్ బై ఏమొస్తుంది మనకి చెప్పండి, ప్లస్ హెచ్ వస్తుంది. ఓకే, సో అలా అయితే దీన్ని లిమిట్ని మనం అప్లై చేసేసాం అనుకోండి, ఫైనల్గా మనకి ఏమొస్తుంది చెప్పండి, సో హెచ్ టెండ్స్ టు 0 అని చెప్పాడు, బట్ ఇక్కడ మనం సింప్లిఫై చేయండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఇక్కడ మనకి ఏమొచ్చింది చెప్పండి, హెచ్ బై హెచ్ వచ్చింది కాబట్టి -1 వచ్చింది. సో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు లీవ్ ది కాన్స్టెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది, -1 అవుతుంది అనమాట. అంటే ఈ ఫంక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది మనకి, -1 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ పైన అడగచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్లు ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని కానీ రైట్ హ్యాండ్ లిమిట్ని కానీ ఏ విధంగా ఉపయోగిస్తాము అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏమిటి, సో మనం తీసుకున్న వేరియబుల్ అండ్ వాల్యూ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నట్లయితే, అంటే ఏ కన్నా చిన్న వాల్యూ నుండి స్టార్ట్ చేస్తే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు. మనం సింపుల్గా ఏ మైనస్ అని రాస్తాం. ఇన్ కేస్ ఏ కన్నా పెద్ద విలువ నుండి ఏ వైపు, when we are taking the bigger number than a and we will come towards the a,
దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ పాజిటివ్, దట్ ఈస్ రైట్ హ్యాండ్ లిమిట్ అని చెప్తాను అనమాట. సో ఈ రైట్ హ్యాండ్ లిమిట్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఏ విధంగా ఈ ఫార్ములాలో అప్లై చేసి దీని యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుందాం. దెన్ లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2 మైనస్ అని చెప్తాము. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేటప్పుడు ఇక్కడ చూడండి, డినామినేటర్లో మనకి ఏముంది చెప్పండి, ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 2 0 అయిందనుకోండి, ఈ మొత్తం ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్ అవ్వదు, అంటే డిఫైన్ చేయదు సింపుల్గా. కాబట్టి ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఓకేనా, మాడ్యులస్. సో మాడ్యులస్ తీసేసామనుకోండి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2 అనేది పెద్దది అవ్వచ్చు, లేదా ఎక్స్ మైనస్ 2 అనేది నెగిటివ్ అయినా కావచ్చు. దట్ మీన్ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో నెగిటివ్ అంటే ఏంటి, ఏ కన్నా చిన్నది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాడేటప్పుడు నెగిటివ్ వాడతాం, అదే రైట్ హ్యాండ్ లిమిట్ వాడేటప్పుడు పాజిటివ్ వాడతాం అనమాట. ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. అలా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ అని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం ప్లేస్ చేసినట్లయితే, సో లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2 మైనస్, సో ఇక్కడ ఉన్న వేసేయండి, దట్ ఎక్స్ మైనస్ 2 బై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సో దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, రెండు క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2 మైనస్ ఆఫ్ -1 వచ్చింది. కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి మీకు -1 వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్కి వెళ్దాం ఒకసారి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏం తీసుకోవాలి మనం, లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2 ప్లస్గా తీసుకున్నాం. ప్లస్ అయ్యేటప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ మైనస్ 2ని డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా, మైనస్ అయ్యేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం, రైట్ హ్యాండ్ లిమిట్ అయినప్పుడు డైరెక్ట్గా మనం పాజిటివ్ తీసుకోవచ్చు. దట్ మీన్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 రెండు క్యాన్సిల్ అయ్యి అనుకోండి, లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2 ప్లస్ 1 అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా 1 వచ్చింది. ఇక్కడ చూడండి మీరు, ఎల్హెచ్ఎల్ వచ్చేసరికి మీకు -1 వచ్చింది, ఆర్హెచ్ఎల్ అనేసరికి మీకు ప్లస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, రెండు ఈక్వల్గా వచ్చాయా, రాలేదు. కాబట్టి ఏం సింపుల్గా దీన్ని ఏం రాస్తామంటే, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ని మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ కానీ రైట్ హ్యాండ్ లిమిట్స్ కానీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి కూడా మనకి ఐబీఈలో కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అండ్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మీతో డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ వన్ మనకి ఫంక్షన్స్లో ఏదైనా ఒక లిమిట్ ఇచ్చేసి లిమిట్ క్యాలిక్యులేషన్ ఎన్ని రకాలుగా చేస్తారు అంటే మనకి 3 మెథడ్స్ అయితే ఉంటాయి. అంటే నార్మల్గా మీరు నార్మల్ మెథడ్లో ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్ హెన్స్ టు 5 అని ఇచ్చేసి 3x + 2 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏముందో చెప్పండి, ఎక్స్ ప్లస్లో మీరు 5 అనేది సబ్స్టిట్యూట్ చేసేయడమే డైరెక్ట్గా. సో చేసినట్లు ఏమవుతుంది, 15 + 2 = 17 వస్తుంది. దిస్ ఈజ్ నార్మల్. ఒకవేళ ఇది సాధ్యపడలేదు అనుకోండి, ఇది మనం సాధించడం అనేది పాసిబిలిటీ అవ్వలేదు, అంటే ఈ క్యాలిక్యులేషన్లో అక్కడ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రిటన్ యాజ్ అండ్ x² - 4 బై ఎక్స్ మైనస్ 2 అని రాశారు అనుకుందాం. సో ఈ ఫంక్షన్ని డిఫైన్ చేస్తే ఏమని చెప్పాడంటే, లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2 x² - 4 బై ఎక్స్ మైనస్ 2 అని ఇచ్చాడు అనుకోండి. ఇది ఈ ఫంక్షన్లో మనం నేరుగా వాల్యూస్ వేసామనుకోండి, ఏమవుతుంది, ఫంక్షన్ అది అన్డిఫైన్ అవుతుంది అనమాట. మరి ఇలా అన్డిఫైన్ అయ్యేటప్పుడు మరి ఫంక్షన్ను ఆన్సర్ చేయడానికి ఏవైనా మెథడ్స్ ఉన్నాయా? ఎస్, మనకైతే 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్తాం. అంటే ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అంటే దీనికి ఇప్పుడైతే మీకు తెలుసు, చాలామంది చెప్పేస్తారు, లిమిట్ ఎక్స్ హెన్స్ టు x² - 2ని మనం a² - b² రాస్తే a + b × a - bగా రాయొచ్చు, బై x - 2 రాసి రెండు క్యాన్సిల్ చేసి, సో అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ హెన్స్ టు 2x + 2 కాబట్టి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 2 = 4 అవుతుంది. సో ఇది అనేది ఏమవుతుంది, మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంట. ఇక రెండవది రేషనలైజేషన్ మెథడ్. రేషనలైజేషన్ అంటాం. అంటే డినామినేటర్ కావచ్చు, అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది ఏమి ఇవ్వచ్చు, మనకి కొన్ని రూట్స్లో ఇవ్వచ్చు, దట్ మీన్ కొన్ని రాడికల్స్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే రేషనలైజేషన్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం చెప్పుకునేటప్పుడే ఎల్ హాస్పిటల్ రూల్ అని ఉంటుంది. ఎల్ హాస్పిటల్ రూల్ చెప్తే అసలు లిమిట్స్ అంటే ఎటువంటి లిమిట్నైనా సరే వితౌట్ క్యాలిక్యులేషన్ ఈ ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసి మనం చేసేయచ్చు. సో ఈ విధంగా మనం ఈ 3 మెథడ్స్లో వాడతాం అనమాట. ఈ 3 మెథడ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం.